హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ 5వ భాగాన్ని వినేద్దాం. శ్రీ ఆలోచిస్తూ, ఓహో, అందుకేనా అమ్ము గుర్తుకు రావడం, అప్పుడే కీర్తిని చూడడం వల్ల ఈ అభిగాడికి కీర్తి అమ్ము పోలికలతో కనిపించింది అని మనసులో అనుకుంటూ, మంచిదేలే అనే మాట మాత్రం పైకి అనేశాడు. మంచిదా? ఏంటి మంచిది? అభి పెళ్లి చేసుకోకుండా ఉండడం మీకు మంచిదా శ్రీ అని అరిచింది సత్యవతి. అయ్యో ఆంటీ, నేను తప్పుడు ఉద్దేశంతో అనలేదు. అసలు ఏం జరిగిందంటే అని శ్రీ మాట ఎత్తబోతుంటే అప్పుడే శ్రీకి ఏదో కాల్ వస్తుంది. చూస్తే అబ్బాయి, వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని గుమ్మం వైపు చూస్తాడు శ్రీ. రమ్మని చేత్తో సైగ చేస్తాడు అబ్బాయి. అర్థమైపోయి ఉంటుంది వెదవకి, అందుకే రమ్మని చెప్తున్నాడు అని మనసులో అనుకుంటూ, ఒక్క నిమిషం ఆంటీ, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోతాడు శ్రీ. వీడేంటండి ఇలా అంటున్నాడు? వీడే దగ్గరుండి అభిని మార్చి పెళ్లి చేస్తానని మనకి మాట కూడా ఇచ్చాడు, ఇప్పుడేమో ఇలా అంటున్నాడు అంటుంది బాధతో వచ్చిన కోపంలో సత్యవతి. సత్య, ప్లీజ్ కామ్ డౌన్. శ్రీ గురించి మనకి తెలియదు, వాడేదో చెప్పడానికి రాబోయాడు. ఇంతలో అభి సైగ చేశాడు, అందుకే లోపలికి వెళ్ళిపోయాడు. అంటే ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అన్నాడు అభిరామ్. ఏముందో ఏంటో అండి అంటూ దిగులుగా కూర్చుంటుంది సత్యవతి. లోపలికి వెళ్ళిన శ్రీ నేరుగా అభి గదిలోకి వెళ్తాడు. ఏంటి అని అడుగుతాడు శ్రీ. ఆఫీస్లో జరిగింది ఏది ఇక్కడ ఎవరికీ తెలియకూడదు అన్నాడు అభి. నువ్వు చెప్తే నేను వింటానా? నేను చెప్పడం లేదు మిస్టర్ శ్రీ, ఆర్డర్ వేస్తున్నాను అన్నాడు అభి కనుబొమ్మలు ముడుస్తూ. ఎవరికి ఆర్డర్ వేస్తున్నావు అని నవ్వుతాడు శ్రీ. నీకే బే అంటాడు అభి డ్రెస్ తీస్తూ. బే అనేసరికి ఉక్రోషం పొంగుకొచ్చి, నో వే, నేను ఖచ్చితంగా చెప్తాను అంటాడు శ్రీ. అవునా, సరే చెప్పు. నేను మీ అమ్మగారికి ఇప్పుడే కాల్ చేసి ఒక విషయం చెప్తాను. ఏం విషయం? అదే, లాస్ట్ మంత్ ఆఫీస్ పని అని చెప్పి బెంగళూరు వెళ్తున్నానని చెప్పి గోవాకు వెళ్ళి మసాజులు చేసుకుని వచ్చావుగా, ఆ విషయం అంటాడు సాగదీస్తూ అభి. అభి చెప్పిందంతా విని ఆశ్చర్యంగా చూస్తూ, ఆ విషయం నీకెలా తెలిసింది అని అడిగాడు నోరు పెద్దది చేస్తూ శ్రీ. హహహ, రే, నీ గురించి నాకు తెలీదా? నాకేదో ఫ్యామిలీ విషయం అని చెప్పి బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పావు. అప్పుడే ఏదో అనుమానం వచ్చింది, అందుకే టెన్షన్లో పట్టించుకోలేదు. కానీ నన్ను కాదని చేసే ప్రతి ఒక్క పనికిమాలిన పనులు నాకు అలా తెలిసిపోతాయిరా. నీ బకరా బుడ్డీస్తో వెళ్ళావుగా, అందులో ఒకడు ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేశాడులే. ఎప్పుడైనా నా దగ్గర తోక జాడిస్తే ఆ తోక కట్ చేయడానికి వాడుకుందామని ఉపయోగించలేదు ఇన్ని రోజులు ఈ అస్త్రాన్ని. ఇప్పుడు అవసరం పడింది అంటూ మొబైల్ చేతిలోకి తీసుకుంటూ ఉండగాని, రే, నువ్వు నాకు ఫ్రెండ్ అంట్రా, యముడువురా యముడువి అంటూ ఏం చేయాలో తెలియక బెడ్ మీద కూర్చొని తల పట్టుకుంటూ, సర్లే, నేను ఆఫీస్లో విషయం చెప్పనులే. నువ్వు ఈ మ్యాటర్ గురించి మా ఇంట్లో చెప్పొద్దు, ఈ ఒక్కసారికే ఈ డీల్. అబ్బచ్చా, ఆ విషయం నేను చెప్పాలి, తమరు బయలుదేరండి, ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను అంటూ బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటాడు అభి. రాక్షసుడు, ఇంతకీ ఏ ఎదవ అప్లోడ్ చేస్తాడు ఫోటో అంటూ ఫేస్బుక్లోకి వెళ్తూ అలాగే ఇంటికి కూడా వెళ్ళిపోతాడు శ్రీ. ఇంటికి చేరుకున్న కీర్తి అక్కతో ఆఫీస్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. ఎందుకక్క నేనంటే ఆ బాస్ అభిగాడికి అంత కోపం, ఎప్పుడు చూసినా చిటపట్లాడుతుంటాడు. ఏయ్, ముందు మర్యాదగా మాట్లాడే, ఆఫీస్లో నీ ఫైనల్ సెలక్షన్ మీ బాస్దే కదా. అవునక్క, అప్పుడు నువ్వు ఎవరో కూడా తెలియదు, నీ టాలెంట్ని చూసి నీకు జాబ్ ఇచ్చారు. మీ బాస్ స్ట్రిక్ట్ అని నీకు తెలిసే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వేమో ఫస్ట్ రోజే లేట్గా వెళ్ళావు. చూడు కీర్తి, ఎప్పుడు ఎక్కడైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీకు ఇది నేను ఫస్ట్ టైం చెప్పడం లేదు. ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ముఖ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచి ఇంప్రెషన్లోనే ఉంటారు. మీ బాస్లో నెగిటివిటీని చూస్తే ఇలాగే అనుకుంటావు. మంచి మనసున్న బాస్ని కూడా చూడు. నీ కష్టాన్ని గమనించి నీలాగా ఇంకెవరూ కష్టపడకూడదని నీతో పాటు మీ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా బస్ సౌకర్యం కలిగించాడు. అప్పుడే అతని గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నా మీద ఎందుకు కోపడతాడనే ఆలోచన మానేసి అతని దగ్గర మంచి స్టాఫ్ అని మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీ కష్టం, నీ పట్టుదల చూసి మీ బాసే ఒకరోజు నేను అభినందిస్తాడు. నా చెల్లి తక్కువైంది కాదని నాకు బాగా తెలుసు అంటుంది. అవునక్కో, నువ్వు చెప్పింది నిజమే, అందుకే నీతో మాట్లాడితే నా సమస్యలకి సొల్యూషన్ బ్యాంకు లాంటి దానివే అక్క నువ్వు అంటుంది. థ్యాంక్ యూ అకౌంటెంట్ అంటుంది. ఇద్దరు నవ్వుకుంటూ సరదాగా కొంచెం సమయం మాట్లాడుకొని వాళ్ళ రోజుని కంప్లీట్ చేసుకుంటారు. అర్ధరాత్రి 2 గంటలకి గాఢ నిద్రలో ఉన్న అభి టక్ అని లేస్తాడు. అప్పటికే అభికి వచ్చిన కల వలన ఏసీలో పడుకొని ఉన్న చెమటలు పడుతున్న అభికి. చుట్టూ చూస్తాడు, ఎవరూ కనిపించరు. కలలో వచ్చింది అమ్ము. తను చెప్పింది నిజమా లేదా నా ఊహన అని అనుకుంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తాగి బాల్కనీలోకి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు, తల వెనక్కి వాల్చి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కీర్తికి అమ్ముకి ఏంటి సంబంధం?
నన్ను ఇంతలా ఎందుకు డిస్టర్బ్ చేస్తుంది? అమ్మో అంటూ కళ్ళు మూసుకుని అలాగే పైకి చూస్తున్నాడు. అలా ఎంత సమయం ఆలోచనలతో పైకి చూస్తూ పౌర్ణమి అవడం వలన నిండుగా ఉన్న చందమామ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటే, పక్కనే ఉన్న చెట్లు చల్లటి గాలిని విరజల్లుతుంటే ఆ చల్లటి వాతావరణానికి మైకంగా నిద్ర పట్టేసింది. అలాగే కుర్చీలోనే నిద్రపోయాడు అబ్బాయి. ఉదయం 6 గంటలకి అప్పుడే సూర్యుడు ఉదయించాడు. 7 గంటలకి వెచ్చటి సూర్యకిరణాలు అబ్బాయి మొహం మీద పడుతుంటే ఆ వెచ్చదనానికి మెల్లగా మెలకువ వచ్చింది. లేచి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి 8 గంటలకి కింద హాల్లోకి వచ్చాడు. అప్పుడే పూజ గదిలో నుంచి పూజ చేసుకుని బయటకు వస్తున్న సత్యవతిని చూస్తాడు. కానీ సత్యవతి మాత్రం ఆ అబ్బాయిని చూసి చూడనట్లు వెళ్ళిపోయింది. ఇది ఎప్పుడు ఉండేదేలే కానీ ఈసారి ఎందుకో అబ్బాయికి తన అమ్మ మొహంలో కోపం కంటే దిగులు ఎక్కువగా కనిపించింది. ఏం మాట్లాడకుండా ఆఫీస్కి బయలుదేరుతుంటే అభి అనే పిలుపుతో అడుగులు ఆగాయి. టిఫిన్ తినేసెల్లు అంటూ సత్యవతి పిలుపు. వద్దమ్మా అంటూ మళ్ళీ అడుగు వేయడం మొదలుపెట్టాడు. చేతులు ఎవరో లాగారు. వెనక్కి తిరిగి చూశాడు. హాయ్ బావా, హవ్ ఆర్ యూ మై డ్యూడ్ అన్నాడు అఖిల్. హే అఖిల్, ఎప్పుడొచ్చావు అమెరికా నుంచి? నువ్వెందుకు సడన్గా గుర్తొచ్చావురా? బయలుదేరి వచ్చేసాం అంటూ ఇంకో సైడ్ వస్తున్న వాయిస్. అటువైపు చూశాడు అబ్బాయి. అత్తయ్య అంటూ పరుగున వెళ్ళి సంతోషంగా హత్తుకున్నాడు అబ్బాయి. అబ్బాయి అత్తయ్య హిమజ, సత్యవతి అన్నయ్య సురేష్ భార్య. అఖిల్ సురేష్ హిమజలకి మొదటి సంతానం. రెండవ సంతానం అఖిలాష, అదే అమ్ము నిక్నేమ్. అమ్ము చనిపోయిన ఒక 6 నెలలకే సురేష్ అమ్ము మీద దిగులుతో హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అప్పటికే హిమజ అమెరికాలో మంచి జాబ్లో సెటిల్ అవ్వడం వలన అక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు రావడానికి కారణం ముందు ముందు తెలుస్తుందిలే. అత్తయ్య ఏంటి మీ ఇద్దరు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు? అసలు ఎప్పుడొచ్చారు అంటూ ఎంతో సంతోషంగా అడిగాడు అబ్బాయి. చెప్పింది కదా అబ్బి నిన్ను చూడాలనిపించింది. నిన్న ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ వచ్చాం. నువ్వు కిందికి వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేద్దామని ఎదురు చూస్తున్నాం. 1 సంవత్సరం అయిపోయింది మిమ్మల్ని చూసి అన్నాడు అబ్బాయి. అవును అబ్బి, ఈ మధ్య నువ్వు ఎందుకో ఎక్కువగా గుర్తుకొస్తున్నావురా, అందుకే వచ్చేసాం. 1 నెల రోజులు అన్ని పనులకి లీవ్ పెట్టేసి. అత్తయ్య ఇంక మీరు ఎందుకు అక్కడ ఉండడం? అఖిల్ పెద్దవాడైపోయాడు. ఎలాగో బిజినెస్ మేనేజ్మెంటే వాడు చదువుకున్నాడు. మేమిద్దరం కలిసి బిజినెస్ చూసుకుంటాం. మీరు కూడా ఇక్కడే ఉండిపోవచ్చుగా అన్నాడు అబ్బాయి. ఇదంతా మళ్ళీ మాట్లాడుకుందాంలే కానీ నువ్వు ఎలా ఉన్నావు, ఆఫీస్లో ఎలా ఉందో చెప్పు అంటూ మాట మార్చి సోఫాలో కూర్చుంటూ అభినే పక్కన కూర్చోబెట్టుకుంది హిమజ. ఎప్పుడు అడిగినా ఇలా మాటలు మార్చేయండి అన్నాడు అబ్బాయి. హే అభి, ఆఫీస్ విషయాలేంటో చెప్పు అని అంటుండగా అత్తయ్య అక్కి అంటూ నవ్వుతూ గెంతుతూ పరుగులు పెడుతూ వచ్చాడు అక్షయ్. రారా అక్కులు అంటూ ప్రేమగా పిలిచింది హిమజ. అత్తయ్య అంటూ ఆమె ఒళ్ళో తలపెట్టి ఎన్ని రోజులైపోయింది అత్తయ్య మిమ్మల్ని చూసి అంటూ తన మొహం చూస్తూ ఎలా ఉన్నారు, ఎప్పుడొచ్చారు అంటూ మొదలుపెట్టాడు. రేయ్ మళ్ళీ చెప్పలేంరా, నువ్వు ఎలా ఉన్నావు అంటూ మాటలు మొదలు పెట్టుకున్నారు. అందరూ కలిసారా అంటూ ఫ్రెష్ అయి వస్తున్న అభిరామ్ అడుగుతూ ముందైతే అందరూ కలిసి టిఫిన్స్ చేద్దామా, మాట్లాడుకోవడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది అంటాడు. అందరూ కలిసి టిఫిన్ తిన్నాక అత్తయ్య ఈరోజు అర్జెంట్ వర్క్ ఉందిరా, సో ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు అభయ్. నో ప్రాబ్లం అభి, నువ్వు వెళ్ళిరా. ఈ అత్తయ్య నీ కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేసి స్వయంగా ఆఫీస్కి నేనే తీసుకుని వస్తాను అంటుంది హిమజ. థ్యాంక్ యూ అత్తయ్య. అభి నేను వస్తాను అంటూ అఖిల్ కూడా ఆఫీస్కి వెళ్తాడు. అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు. ఏంటి సత్య, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటో దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది హిమజ. నీకు తెలియంది ఏముంది వదిన, అబ్బాయి పెళ్లి గురించే. వాడింకా అమ్ముని మర్చిపోవడం లేదా? అవును, అసలు పెళ్లి ప్రస్తావన వస్తేనే నిప్పు రవ్వలా ఎగిరి పడుతున్నాడు. వాడికి అమ్ము అంటే అంత ప్రేమ, మరి అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకోడు. కొంచెం సమయం మనం ఇవ్వాలి అన్నాడు అభిరామ్. ఇంకా ఎంత సమయం ఇవ్వాలండి? వాడి స్నేహితులకి అంతా పెళ్లిళ్ళు అవుతున్నాయి. శ్రీ కూడా పెళ్లి చేయాలని పెళ్లి కూతుర్ని వెతుకుతున్నారంట. సత్య దిగులు పడుకో, నువ్వు ఇలా ఉన్నంత మాత్రాన వాడు పెళ్లికి ఒప్పుకుంటాడా చెప్పు అని అడిగింది హిమజ. నాకు తెలుసు వదిన, కానీ నా మనసు నెమ్మదిగా ఉండనంటుంది. ఏం చేయమంటావు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సత్యవతి. సత్య, వాడి మనసు మార్చి వాడికి పెళ్లి చేసి నేను అమెరికా వెళ్తాను. నువ్వు ఇంకా ఆ బాధ్యత నాకు వదిలే అంటుంది హిమజ. నిజంగా నా వదిన అంటూ ఆశగా అడుగుతుంది సత్యవతి. ప్రామిస్ అంటూ సత్యవతి చేతిలో చేయి పెడుతుంది హిమజ. ఆఫీస్లో కీర్తి మురుగన్ దగ్గర ఒక ఫైల్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది. శ్రీ కూడా అర్జెంటుగా కంప్లీట్ చేసుకోవాల్సిన ఫైల్ పెండింగ్ ఉంటే ఆ పని చూసుకుంటున్నాడు. కానీ ఆలోచనలో అభి మీద కూడా పోతూ ఉంటుంది. ఏంటి వీడు ఎప్పుడు 9 గంటలకంతా వచ్చేస్తాడే, టైం 10 అవుతుంటే ఇంకా రాలేదు ఆఫీస్కి, రాకపోతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడే అంటూ ఫోన్ ఎత్తుకుంటున్నాడు. అంతలోపే శ్రీ గది డోర్ ఓపెన్ అవుతుంది. హాయ్ శ్రీ అంటూ. హే అఖిల్ అంటూ శ్రీ అఖిల్ ఇద్దరు ఒకరినొకరు హత్తుకుంటారు.
ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు, ఆంటీ ఎలా ఉన్నారు అని అడుగుతాడు శ్రీ. బాగున్నాం, ఇద్దరం ఎర్లీ మార్నింగే వచ్చాం. హో, ఏంటి ఇంత సడన్గా? నీ మీద బాగా బెంగొచ్చిందంట, అందుకే నేను చూద్దామని అంటూ ఇంకో గొంతు వినిపించింది. అటువైపే చూస్తే చేతులు కట్టుకుని అబ్బాయి నిలబడి ఉన్నాడు. వచ్చారా సార్, ఏంటి ఇంకా రాలేదా అనుకుంటున్నాను, ఇప్పుడు అర్థమైంది తమరు లేట్ గురించి అన్నాడు శ్రీ. మంచిది అంటూ, అఖిల్ నేను నా ఛాంబర్కి వెళ్తాను, ఎక్కువగా మాట్లాడుకున్నా పని మీద కాన్సన్ట్రేషన్ చేయి, ఏవైనా ఉంటే సాయంత్రం మాట్లాడుకుందాం శ్రీ సార్ అంటూ శ్రీ వైపు ఒక లుక్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇద్దరు నవ్వుకుంటూ కూర్చో అఖిల్ అంటూ శ్రీ కూడా తన చైర్లో కూర్చుంటాడు. నువ్వు ఎలా ఉన్నావు శ్రీ, ఆంటీ అంకుల్ పరిణక బాగున్నారా అని అడుగుతాడు అఖిల్. అందరూ బాగున్నారు, మీరే పరి పెళ్ళికి రాలేదు అన్నాడు శ్రీ. టైం అసలు కుదరలేదు శ్రీ, నీకు బాగా తెలుసు కదా అన్నాడు అఖిల్. అందుకే అడ్జస్ట్ అయ్యాను, థ్యాంక్ యూ. ఆంటీ రాలేదా? ఆఫ్టర్నూన్ వస్తుంది, అబ్బికి ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ చేసుకొని ఈరోజు. హో సూపర్. ఇంకా ఎలా ఉన్నాడు అభి? అమ్ముని మర్చిపోయాడా లేదా ఇంకా అమ్ము ధ్యాసలోనే ఉన్నాడా? వాడు అంత ఈజీగా మర్చిపోతే అభి ఎందుకు అవుతాడు అఖిల్? నిజమే, కానీ ఇలాగే ఉండకూడదు కదా జీవితం. ఆ దేవుడే ఏదో ఒక రూపంలో వాడికి అన్నీ మంచి చేస్తాడు, చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు కూడా అన్నాడు కీర్తి గురించి ఆలోచిస్తూ శ్రీ. అంటే అర్థం కావట్లేదు అన్నాడు అఖిల్. నువ్వు అభితో ఈ విషయం గురించి అడగకు, అంటేనే నీకు ఇంట్రెస్ట్ విషయం చెప్తాను. నా గురించి తెలీదా నీకు? ఎంతో పెద్ద మ్యాటర్ని అమ్ము విషయంలో దాచాను, అలాంటిది అంటూ బాధపడుతుంటే, ప్లీజ్ అఖిల్ ఆ విషయాలు నువ్వు గుర్తు చేసుకోకు అన్నాడు శ్రీ. అంటూ కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్ళని ఆపుతాడు అఖిల్. మీ అందరు కాదు, మనందరి మొహంలో మళ్ళీ సంతోషం తీసుకుని రావడానికి మాకు ఒక అమ్మాయిని ఈ ఆఫీస్కి పంపించాడు అఖిల్, ఆ దేవుడు అభి కోసం అన్నాడు శ్రీ. అంటే ఏంటి శ్రీ నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగిందంటే అంటూ కీర్తి గురించి ఇంటర్వ్యూ నుంచి నిన్న జరిగిన విషయం గురించి మొత్తం చెప్పాడు శ్రీ. నిజంగానా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అఖిల్. అవును అఖిల్, ముందు అభిని అబ్జర్వ్ చేశాడు, అందుకే చాలా డిస్టర్బ్ అయ్యాడు. అభి చెప్పాక నేను వెళ్ళి చూశాను, కీర్తికి తెలియకుండా. అచ్చు అమ్ముకి ఎలాగైతే ఉందో ఆ పుట్టుమచ్చ అలాగే ఉంది, కీర్తిని చూసి షాక్ అయ్యాను. అంటే నమ్ము అంటాడు శ్రీ. శ్రీ నేను వెంటనే కీర్తిని చూడాలి. అయ్యో అభికి తెలిస్తే నన్ను చంపేస్తాడు అఖిల్. అసలు నిన్న ఆంటీ కూడా బాధపడుతుంటే ఈ విషయం చెప్పబోయాను, అప్పుడే తెలుసుకుని ఆ యదవ నాకు వార్నింగ్ ఇచ్చాడు అంటూ మొహం చిన్నది చేస్తాడు శ్రీ. నో ప్రాబ్లం, అసలు నాకు నువ్వు ఈ విషయం చెప్పినట్లు నేను అసలు బయటపడను, ముఖ్యంగా అభి దగ్గర, సరేనా? అయినా వాడు గెట్టోడు అఖిల్, ఖచ్చితంగా తెలుసుకుంటాడు అన్నాడు శ్రీ. యూ డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్, ప్లీజ్ ఒక్కసారి నా చెల్లిని చూడాలని ఉందిరా, వెళ్దామా? ఓహో చెల్లెని ఫిక్స్ అయిపోయావా? అవును మరి. సరే మనం వెళ్ళేది మురుగన్ అంకుల్ ఛాంబర్కి, సో అభి అడిగితే మురుగన్ అంకుల్ని పలకరించడానికే వెళ్ళారని చెప్పు, మేనేజ్ చెయ్యి అని అడ్వైస్ చేశాడు శ్రీ. ఓకే ఓకే కమ్ ఫాస్ట్ అంటాడు అఖిల్. అలా ఇద్దరు కీర్తిని చూడ్డానికి బయలుదేరతారు. అఖిల్ చాలా ఎక్సైట్గా ఉన్నాడు. ఒక్కసారిగా అమ్ము తన కళ్ళ ముందు కదిలింది. అన్నయ్య ప్లీజ్ సేవ్ మీ అనే మాట తన చెవుల్లోనే వినిపించింది. ఆ మాట వినిపించగానే అఖిల్ కళ్ళల్లో కన్నీళ్లు. నేను కాపాడలేకపోయాను అమ్ము, ఐఆమ్ సారీ అని మనసులో అనుకుంటూ, కానీ నీ ప్రతిరూపం ఇంకొకరిలో కనిపించబోతుంది అంటే చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న కొద్దీ ఏదో తెలియని అలజడి, గుండె వేగంగా కొట్టుకోసాగింది. శ్రీ, మురుగన్, కీర్తి వాళ్ళున్న గది ఓపెన్ చేశాడు. అఖిల్ చుట్టూ చూస్తున్నాడే కానీ మురుగన్ తప్ప ఇంకెవరూ కనిపించడం లేదు. హాయ్ అఖిల్, ఎప్పుడొచ్చావు అంటూ అడిగాడు మురుగన్. కానీ అఖిల్ మాత్రం మురుగన్ మాటలు వినిపించుకోవడం లేదు. తన మనసు, తన కళ్ళు కీర్తి కోసమే వెతుకుతున్నాయి. మురుగన్ అఖిల్ రెస్పాండ్ అవ్వలేదని అలా చూస్తూ ఉండిపోయాడు. శ్రీ గమనించి అఖిల్ అని పిలుస్తాడు. అప్పుడే అఖిల్ మురుగన్ని చూస్తూ హాయ్ అంకుల్ అంటూ వెళ్ళి హత్తుకుంటాడు, కానీ చూపులు మాత్రం కీర్తిని వెతుకుతుంటాయి. శ్రీకి పూర్తిగా అఖిల్ బాధ అర్థమైంది. అంకుల్ కీర్తి ఎక్కడా అని అడుగుతాడు శ్రీ. పైన బ్రాంచ్ వాళ్ళకి ఏదో డౌట్ ఉందంటే క్లారిఫై చేసి రమ్మని చెప్పి పంపాను శ్రీ. అఖిల్ అమ్మ ఎలా ఉంది, అమ్మ కూడా వచ్చిందా అని అడిగాడు మురుగన్. అవును అంకుల్, అమ్మ నేను ఇద్దరం వచ్చాం. హో చాలా మంచిది అంటూ ఉండగా డోర్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. అటువైపు ముగ్గురు చూస్తారు. కీర్తి వస్తూ ఉంటుంది. ఓపెన్ చేయగానే శ్రీని గమనించి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నవ్వుతూ నడుస్తూ వస్తుంటే అఖిల్ అలా చూస్తూ ఉండిపోయాడు. కీర్తి కూడా అఖిల్ని చూసి మురుగన్ పక్కకెళ్ళి నిలబడింది. కీర్తి, ఇతని పేరు అఖిల్, అభికి అత్త కొడుకు. అఖిల్ తన పేరు కీర్తి, కొత్తగా ఆఫీస్లో పిఏగా జాయిన్ అయింది అంటూ ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేశారు శ్రీ. హలో సార్ అని చిన్న నవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చింది కీర్తి. హలో అంటూ అఖిల్ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సరే వెళ్దామా అన్నాడు శ్రీ అఖిల్ని చూస్తూ.
"హ్మ్, బాయ్ అంకుల్, బాయ్ కీర్తి, బాయ్ సార్" అంది శ్రీ, అఖిల్ ఇద్దరు బయటకొచ్చారు. కీర్తి మురుగన్ పనిలో పడిపోయారు. శ్రీ, నువ్వు అభి సరిగ్గా గమనించలేదు కీర్తిని. ఏ, ఎందుకు అలా అడిగావు? కీర్తి మొహంలో అమ్ము పోలికలు చాలానే ఉన్నాయి. అఖిల్, నీకెందుకు అలా అనిపించింది? అమ్ము చనిపోయినప్పటికీ 10 సంవత్సరాలు శ్రీ, నాకు బాగా గుర్తుంది. నాకు అమ్ముకి 6 సంవత్సరాల వయసు డిఫరెన్స్ ఉంది. అభికి అమ్ముకి 10 సంవత్సరాలు. కరెక్ట్గా అభి 18వ పుట్టినరోజుకి మేము ఇండియాకి వచ్చాం. బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయ్యాక 2 రోజులకి అమ్ము చనిపోయింది. కానీ శ్రీ, మనకప్పుడు డెడ్ బాడీ ఫుల్గా వైరస్ చేరింది. అందువలన గుర్తుపట్టని విధంగా బాడీ మొహం అంతా మారిపోయిందని డాక్టర్స్ చెప్పారు. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది శ్రీ. సరే అఖిల్, దానికి కీర్తికి ఏంటి సంబంధం? ఉంది. ఆ పుట్టుమచ్చ నేను చూడలేదు, కానీ మీరు చెప్పారు కదా. అండ్ అమ్ముకి జుట్టు పొడవుగా ఉంటుంది. అమ్మాయిలకి చాలామందికి అలా ఉంటాయి అఖిల్. కోర్స్, కానీ అమ్ము కుడి చేతి మీద చిన్నప్పుడు అనుకోకుండా అగ్గితో కాలింది. అప్పుడు అది మచ్చలాగా మారిపోయింది. ఇప్పుడు నేను కీర్తి చేతి మీద అదే మచ్చ చూశాను శ్రీ అన్నాడు అఖిల్. అఖిల్ మాటలంతా విన్న శ్రీ ఒక్క నిమిషం అలాగే స్టన్ అయిపోయాడు. నాకేం అర్థం కావడలేదు శ్రీ అంటూ నడుస్తూ వస్తున్న అఖిల్ పక్కన శ్రీ రావడం లేదని గమనించి వెనక్కి తిరిగి చూశాడు. శ్రీ అలాగే నిలబడిపోవడంతో ఏమైంది శ్రీ అంటూ తన దగ్గరికి వచ్చాడు. అంటే ఈ కీర్తి మన అమ్ము ఒక్కరేనా అఖిల్ అన్నాడు ఆశ్చర్యంగా. నాకు అదే అర్థం కావడలేదు శ్రీ, కానీ ఎలా ఒక్కరవుతారు? మన అమ్ము చనిపోయిందని చెప్పేశారుగా ఆ డాక్టర్. నువ్వే చెప్పావుగా అఖిల్, ఇన్ఫెక్షన్ వలన బాడీ పూర్తిగా గుర్తుపట్టకుండా మారిపోయిందని చెప్పారని. అంటే ఏదో తిరకాసు చేసుంటారా ఆ డాక్టర్ అన్నారు శ్రీ. ఏంటి నువ్వు చెప్పేది శ్రీ, నాకు పిచ్చెక్కుతుంది అంటాడు అఖిల్. అప్పుడే అఖిల్ ఫోన్కి కాల్ వస్తుంది. అభి అంటాడు. లిఫ్ట్ చేయి, కానీ ఇవన్నీ అభికి తెలియడానికి వీల్లేదు, నార్మల్గా మాట్లాడు అంటాడు శ్రీ. అని లిఫ్ట్ చేసి టెల్ మీ అభి అంటాడు యాక్టివ్గా నవ్వుతూ అఖిల్. ఏం చేస్తున్నారు ఇద్దరు? గంటలు మాట్లాడుతూనే ఉంటాడా ఆ శ్రీ? ఇద్దరు నా ఛాంబర్కి రండి అంటాడు అభి. ఇదిగో అక్కడికే వస్తున్నాం అంటూ కాల్ కట్ చేస్తాడు అఖిల్. రమ్మంటున్నాడు అంటూ నడుస్తూ అఖిల్, మనం అనుకుంటున్నది జస్ట్ ఇమాజినేషన్. మనం అన్ని విధాలుగా కన్ఫర్మ్ చేసుకున్నాకే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పాలి, ముఖ్యంగా అభికి ఏమాత్రం ఇలా అని తెలిసినా వాడి రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ మాట్లాడకుండా వేరే ఎక్కడైనా మాట్లాడుకుందాం అంటాడు శ్రీ. కానీ అమ్మ మధ్యాహ్నం వస్తారు, అప్పుడు ఒకవేళ గుర్తుపడితే అంటాడు అఖిల్. కనిపించకుండా చూసుకుందాం. ఆ సమయానికి కీర్తికి ఏదో ఒక పని చెప్పి పై బ్రాంచ్లోకి పంపిస్తే సరిపోతుంది. సరే అంటూ ఇద్దరు అభి ఛాంబర్లోకి వెళ్తారు. ఏంటి ఇద్దరు ఏమైనా లవర్సా? చాలా రోజుల తర్వాత కనిపించగానే అతుక్కుపోయారు అన్నాడు అభి. అవును, మరి పోయిన జన్మలో లవర్స్ అంట, ఇప్పుడే మాకు గుర్తొచ్చింది అన్నాడు శ్రీ వెట్టకారంగా. హో, మంచిదైతే మీ అమ్మగారికి కాల్ చేసి పెళ్లి చూపులని విరమించుకోమని చెప్తానులే అంటూ ఫోన్ ఎత్తుతాడు అభి. నీకు పెళ్ళి ఆ శ్రీ చెప్పనే లేదే అంటూ అఖిల్ నవ్వుతూ ఉండగా, ఇంకెక్కడ పెళ్ళి, అదే నువ్వు వాడు అంటూ ఉండగా అభి, స్వామి నీకో నమస్కారం అంటూ చేతులతో మొక్కుతూ నన్ను వదిలేరా అన్నాడు శ్రీ. మరి నాతోనే వెటకారమా అన్నాడు అభి. అవును, మరి మీరేమో పైనుంచి దిగొచ్చారు అంటూ సరదాగా మాట్లాడుకుంటూనే అక్కడ ఉండే పని చేసుకుంటూ ఉన్నారు శ్రీ అభి. అఖి వాళ్ళతో మాట్లాడుతూనే కీర్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే మధ్యాహ్నం అయింది. లంచ్ బ్యాగులతో హిమజ ఆఫీస్కి చేరుకుంది. నడుస్తూ హిమజ లోపలికి వస్తుంటే లంచ్ తెచ్చుకోలేదని కీర్తి బయట క్యాంటీన్కి వెళ్ళడానికి బయటకు వెళ్తుంటుంది. అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడేలా నడుస్తూ ఉన్నారు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.